ఓ ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నటువంటి భక్తులు నాతో పాటు 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ దివ్యాత్మ స్వరూపులారా, నవదుర్గా మహోపాసనమును మనము ప్రేమతో చేస్తూ ఉన్నాము. నవదుర్గా దేవతలను ప్రతిష్ఠించబోతూ ఉన్నాము. అందులో భాగంగా 18 పాటలను స్వరపరిచి రచన చేసి గానము చేసి అమ్మవార్ల యొక్క పాదార విందాలకు నివేదన చెయ్యాలి అని చెప్పేసి సంకల్పం చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమము ఒక తపస్సులాగా సాగింది. పాట అయిపోయిన తర్వాత మీకు ఆ విశేషాలు చెబుతాను. ఈరోజు 18 పాటలలో 18వ పాటను, చివరి పాటను సిద్ధిదాత్రి పాదార విందాలకు ప్రేమతో నివేదన చేయబోతూ ఉన్నాము. అమ్మ ఏ విధంగా అవతరించింది, ఎలా అవతరించింది, ఎందుకు అవతరించినది, ఆమె యొక్క ఘన కీర్తి ఏమిటిది మీకు ఫస్ట్ సాంగ్లో డీటెయిల్డ్గా గానం చేయడం జరిగింది. ఇక ఈ రెండవ పాటలో అమ్మవారు స్వరూప వర్ణన జరిగింది. అమ్మ ఎన్ని భుజాలు కలిగి ఉంటుంది, ఎలాంటి వాహనమును ఆమె యూజ్ చేయడం జరుగుతుంది, ఎలాంటి ఆయుధములు ధరిస్తుంది, సిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తే కలిగే ఫలములు ఏమిటి, సిద్ధిదాత్రి దేవి యొక్క వైభవం ఏమిటిది, ఆమె యొక్క విశిష్టత ఏమిటిది, ఈ విషయాలన్నీ కూడా ఈ రెండవ పాటలో వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు 18వ పాటను సిద్ధిదాత్రి దేవి పాదార విందాలకు నివేదన చేసే ముందు అందరూ కూడా 3 అగరబత్తులను వెలిగించి అమ్మకు చూపించండి. ఓం శ్రీ సిద్ధిదాత్రి మహాదేవి నమః అంటూ స్మరించి 3 సార్లు తిప్పండి. ఆత్మస్వరూపులారా, శివానుగ్రహం వలన, ఆదిపరాశక్తి అమ్మవారి అనుగ్రహం వలన, షిరిడీ సాయినాథుని గురు అనుగ్రహం వలన ఏ సంకల్పమైతే చేశామో ఆ సంకల్పము దిగ్విజయంగా
చాలా చక్కగా, అపురూపంగా, మధురాతి మధురంగా పూర్తయింది. 18 పాటలను అమ్మవారి పాదార విందాలకు నివేదన చేయాలన్నది సంకల్పం. మరి ఈ సంకల్పం నెరవేరడానికి ఎంతటి తపస్సు జరిగింది అని అంటే, నిజం చెప్పాలంటే నా లైఫ్లోన దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ మ్యూజిక్. కొంతకాలం తర్వాత ఇంకా నేను పాటలు పాడడం మానివేశాను. ఎన్నో ప్రవచనాలు చెప్పాను, ఇంకెక్కడో పాటలు కూడా నేను పాడడం జరగలేదు. కానీ అమ్మ అద్భుతం చేసింది. శతాబ్ది వరకే నేను పాటలు పాడాను, అంటే 2012 వరకు, 2018 వరకు పాడాను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నో సింగింగ్, నో కంపోజింగ్, నో రైటింగ్. అమ్మ దయ వలన ఏం జరిగింది అని అంటే, అద్భుతమైనటువంటి కార్యం నెరవేరింది. అమ్మ పని చేయించుకున్నది. అద్భుతమైనటువంటి రాగాలు, అద్భుతమైనటువంటి ట్యూనింగ్స్, అద్భుతమైనటువంటి మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చక్కగా పూర్తి జరిగినాయి. ఋషిలింగాలు సాంగ్స్ చేసేటప్పుడు అప్పుడు కరోనా చాలా ఎక్కువగా ఉంది. అందుకని నేను ట్రాక్ పాడడం కూడా కష్టంగా ఉంది. అప్పుడు కొంతకాలం తర్వాత రిస్క్ చేసి స్టూడియోను రిపేర్ చేయించడం జరిగింది. ఆ రిపేర్ చేయడం వలన చక్కగా మహాపీఠంలోని స్టూడియోలోని ఈ పాటలన్నీ కూడా పూర్తయినాయి నీట్గా, ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా. మార్చి 31 తారీఖు నాడు ఆర్కెస్ట్రా వాళ్ళు మహాపీఠానికి వచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ 1 అనుకోండి. అప్పుడు వాళ్ళు క్వారంటైన్లో ఉండమంటే ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులు, రోజుకు వాళ్ళకి పేమెంట్ ఉంటుంది. అందువలన వాళ్ళకి టెస్ట్ చేసి ఇంకా రిస్క్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. 2 నెలలు అద్భుతమైనటువంటి గానం, గంగ ప్రవహించింది. ఇంకెంతటి సంగీత గంగ ప్రవహించిందంటే కుంభవర్షం కురిసింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా 2 నెలలు కంటిన్యూస్గా సింగింగ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు రోజు పేమెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు యూటిలైజ్ కంప్లీట్లీ, అదర్వైజ్ మనీ విల్ బి వేస్ట్. అంతేకాదు టార్గెట్ కూడా ఉంది, శ్రావణ మాసంలో అనుకున్నాం మనం. అందువలన 2 నెలలు కంపోజింగ్, రైటింగ్, ట్రాక్ సింగింగ్ ఇవన్నీ కూడా జరిగినాయి. అది 2 months పట్టింది, అంటే 74 days పట్టింది ఆల్మోస్ట్ ఆల్. అదంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ నేను ఫైనల్ ట్రాక్ పాడడం, మధ్య మధ్యలో కనెక్షన్స్ ఆఫ్ బిట్స్ ఆ టైంలో చేయలేదు, ఎందుకంటే అప్పుడు ఆ స్టైల్ లేదు కంపోజింగ్లో. తర్వాత వచ్చింది అది. మళ్ళీ శాస్త్రిని కూర్చోబెట్టి మళ్ళీ ఒక తపస్సు జరిగింది. ట్రాక్ సింగింగ్ కాకుండా ఫైనల్ పాడడం, మళ్ళీ కనెక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఒక పాటను మించి ఒక పాట. అసలు ఈ పాట బాగలేదు అని చెప్పడానికి వీలు లేదు. ఈ పాట చాలా బాగుంది అనుకుంటే రాబోయే పాట ఇంకా బాగుండేది. కాబట్టి 18 పాటల్లో ఏ పాటకు ఆ పాట, ఏ పాటలో బోరు కానీ, చిరాకు కానీ, ఇంకెప్పుడైపోతుందిరా నాయన అన్న ఫీలింగ్ కానీ పొర్రపాటును కూడా ఏ మనిషికి రాదు. భావము, భావ వ్యక్తీకరణ, ప్రేమ, ప్రేమ ప్రదర్శన. అమ్మ విషయంలో ఇవన్నీ దిగ్విజయంగా పూర్తయినాయి. 18 పాటలు అమ్మవారు పాడించుకున్నారు. 9x2 నవదుర్గలు, నవ అంటే 9, x2 18 పాటలు పూర్తి చేశాము. మరి టోటల్గా ఈ తపస్సు ఎంతకాలం పట్టిందండి అని అంటే
148 days జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 5 months. 5 నెలల కఠోరమైన తపస్సు ఇది. ఎందుకంటే అన్ని పనులు పక్కన పెట్టేసి వాస్తవంగా వేదము పట్టుకున్నాను, ఆ వేదం మధ్యలోనే ఆపేశాను. అథర్వ వేదంలో 3000 మంత్రాలు ఉన్నాయి, నేను పఠించవలసినవి, అధ్యయనం చేయవలసినవి, పరిష్కృతం చేయవలసినవి, ఇంకా అన్నీ ఆగిపోయినాయి. ఇంకా ఎంతసేపు గానము, ట్యూనింగ్సు, మిక్సింగు, చెక్కింగు అన్నీ ఇలాగా జరిగింది. అమ్మ దయ వలన ఇటువంటి భాగ్యం ఆ తల్లి ప్రసాదించింది. ప్రతి మంగళవారము, శుక్రవారము 8 సంవత్సరాల వయసులోన, అంటే 4వ తరగతి నుండి స్టార్ట్ అయింది అది. మేముంటున్న గుడిలోన ప్రతి మంగళ, శుక్ర ఈ 2 రోజులు భజన చేసేవారు. అక్కడికి నేను శ్రద్ధగా వెళ్ళి పాటలు పాడేవాడిని. అమ్మకు నూనె, పూలు, పసుపు, కుంకుమ సమర్పించేవాడిని. చూడండి, చేసిన సేవకు ప్రతిఫలంగా అమ్మ ఏం చేసింది? అదే మంగళవారము, అదే శుక్రవారంను బేస్ చేసుకొని 18 పాటలను అమ్మవారు స్వీకరించడం జరిగింది. మహాగౌరి, సిద్ధిదాత్రీదేవి వీళ్ళ ఇద్దరు మాత్రమే మండే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే అందులో కూడా తత్వం ఉంది, అర్ధనారీశ్వరి తత్వం ఉంది. మేము డిఫరెంట్. మహాగౌరీదేవి, సిద్ధిదాత్రీదేవి డిఫరెంట్. ఎందుకు? మేము భిన్నంగా లేము, అభేదంగా ఉన్నాం. అందువల్ల నువ్వు సోమవారం చెయ్యి అని చెప్పి మహాగౌరీదేవి ఒక పాట సోమవారం, సిద్ధిదాత్రీదేవి ఒక పాట సోమవారం. చూసారా, ఈరోజు సోమవారం. అంటే మంగళవారంతో స్టార్ట్ అయ్యి, మరి స్టార్టింగ్ ఎప్పుడు చేసామో తెలియదు, మరి మంగళనో శుక్రవారం తెలియదు. టోటల్గా ఈరోజు పరిసమాప్తి జరిగింది. ఇది అద్భుతమైన కార్యం. ఎందుకంటే చరిత్రలో రకరకాలుగా పురాణాలు అని, కథనాలు అని ఎన్నో ఇష్టం వచ్చినట్లు కల్పిత కథలు వస్తూ ఉన్నాయి. ఎన్నో శాస్త్రాలు పరిశీలించి, పరిశోధించి ప్రామాణికమైనటువంటి అమ్మ తత్వాన్ని ఆగమ నిగమ శాస్త్రాల ఆధారంగా ఎన్నెన్నో ఉపనిషత్తుల, ఆరణ్యకముల, బ్రాహ్మణముల, వేదముల ఇవన్నీ కూడా పరిశీలనగా తీసుకొని, ప్రమాణంగా తీసుకొని 18 పాటలు పాడడం జరిగింది. ఎవరైతే పాట వింటారో ఇంకా వాళ్ళు పారాయణం చేయవలసిన అవసరం లేదు, పుస్తకం పట్టుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం వానికి సినిమా అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే శ్రావణ మాసం కానీ, దేవీ నవరాత్రులు కానీ, అమ్మవారి పర్వదినాల్లో కానీ ఆ సాంగ్ కనుక మీరు ప్లే చేశారా, A to Z స్టోరీ మీకు అర్థమైపోతుంది, చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది. ఈ రకంగా అమ్మవారు శాశ్వతమైనటువంటి కార్యాన్ని చేయించారు. మరి పాటలు పాడడం ఒక ఎత్తు అయితే, ఒక్కొక్క సాంగ్ను అమ్మవారి పాదార విందాలకు నివేదన చేయడము చాలా డిఫరెంట్గా జరిగింది. నేను చెప్పాను మీకు, అమ్మ అంటే పవర్ఫుల్, పవర్ అని చెప్పాను. అసలు అమ్మనే పవరు. అమ్మ అంటే ఏమిటిది? పవర్. ఎంత పవర్ అది? ఎక్స్ట్రాడినరీ పవర్, అన్లిమిటెడ్ పవర్. అందుకని 18 పాటలను కూడా అమ్మవారు చాలా చక్కగా సమర్పణ చేసుకోవడం జరిగింది. ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించిన ఒకరు. చూడండి, నాట్యం అయితే ఏమిటిది, డెకరేషన్ అయితే ఏమిటిది, అలంకారం ఏమిటిది, లైటింగ్ ఏమిటిది, షూటింగ్ ఏమిటిది, ఇవన్నీ మళ్ళీ హెవీగా చేయలేదు, కూల్గా చేసాం. శివశక్తి సాయి ఛానల్ ఉన్నప్పుడు నేను చూశాను, హడావుడి ఎక్కువ, అసలు తక్కువ, బడాయి ఎక్కువ, అసలు తక్కువ. ఇక్కడ బడాయి లేదు, హడావుడి లేదు, కూల్గా అక్కడ తెచ్చేవాడు, అక్కడ పెట్టేవాడు, ఓ పూలు పెట్టేవాడు. నేను ఎన్ని చూసేవాడిని, అదేంటి అప్పుడు అట్లా చేశాను నేను అని. ఎందుకంటే ప్రోగ్రామ్ అంటే నాకు బీపీ వచ్చేది. అప్పుడు ప్రోగ్రామా అనేవాడిని. ఎందుకంటే ఏముండదు అక్కడ,
కమాన్ 1 2 3 అనేవారు. గుండె చల్లగా అయిపోయి నాకు. చూసారా, అమ్మ చాలా కూల్గా ప్రశాంతంగా చేశారు. షూటింగ్ వాళ్ళు కూడా చాలా మనసు పెట్టి చేశారు. డెకరేషన్స్ విషయంలో కానీ, మరి రాత్రిపూట 12 అయ్యేది, 2 అయ్యేది, ఓసారి 4 అయ్యేది. చూసారా, అంటే ఇంత తపస్సు జరిగింది. ఇక వందన డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ఏమి కమర్షియల్గా ఆలోచించలేదు, కమర్షియల్గా డబ్బులు తీసుకోలేదు, జస్ట్ ఖర్చులకు అంతే. మరి ఒక హాల్కి రావాలి, మరి వెహికల్లో రావాలి, మధ్యాహ్నం అన్నం తినాలా, మరి అన్నం ఆయన పెడతాడా? కాస్ట్యూమ్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, గ్రీన్ మ్యాట్ ఉంటుంది, ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు జస్ట్ నామినల్గా ఆ ఖర్చులు డబ్బులు తీసుకున్నారు తప్ప వాళ్ళు ఒక పైసా కూడా తీసుకోలేదు ఎక్స్ట్రా. ఈ రకంగా మంచి కార్యక్రమం చేశారు. ప్రాణ ప్రతిష్టలు అయిపోయిన తర్వాత మన ప్రోగ్రాం అంతా కూడా అక్టోబర్ 1 అయిపోతుంది. వీలైతే ఆ రోజు లేదా 2వ తారీఖు నాడు ఎవరెవరు విశేషంగా సేవలు చేసినారో వాళ్ళకు కూడా విశేషంగా గిఫ్ట్లు ఉంటాయి. చూడండి, ఒక పాట ఒక సినిమా సింగర్ పాడాలి అంటే వాళ్ళు 25,000 తీసుకుంటారు, 20 to 25. మరి ఇప్పుడు భవానీ శివాని వాళ్ళు 18 పాటలు పాడారు. మరి ఎంత తీసుకోవాలి వాళ్ళు? ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రేమతో పాడుతున్నారు, ఇన్వాల్వ్ అయి పాడుతున్నారు, అంకిత భావంతో పాడుతున్నారు. చూసారా, కాబట్టి చాలామంది గిఫ్ట్లు ఉంటాయి. వందన డ్యాన్స్ అకాడమీ స్టూడెంట్స్కి కూడా వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇస్తాను. వాస్తవంగా వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తామని చెప్పేసి పాపం చాలా ప్రాధేయపడ్డారు, అవకాశం ఇమ్మన్నారు. కాకపోతే మన పీఠం డాక్టర్స్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఎందుకంటే కరోనా అన్నది మాయదారి రోగము, నమ్మనీక లేదు. 20 మంది వస్తే ఏ ఒక్కరికి ఉన్నా టెస్టులు చేసినా కూడా అది బయటపడినటువంటి రోగము, రిస్క్ తీసుకోవద్దండి స్వామి అని డాక్టర్స్ అయితే వాళ్ళు అగ్రి అవ్వలేదు. సో అందువలన వాళ్ళకు తప్పకుండా దేవీ నవరాత్రులైనా సరే ఇస్తాము, తప్పకుండా వాళ్ళు వస్తారు, ఇక డ్యాన్స్ చేస్తారు. మరి అమ్మ ఎప్పుడు పిలిపించుకుంటుందో మరి ఆమెనే డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు అయితే పాపం అక్టోబర్ 1 రావాలని చాలా సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 1 కూడా మన ప్రోగ్రాం చాలా టైట్గా ఉంది. ఎందుకంటే ఆ రోజు ప్రాణప్రతిష్ఠ జరిగి, కళాన్యాసం జరిగి, అభిషేకాలు జరిగి, అలంకారాలు జరిగి, ఇవన్నీ జరగడానికి నాకు ఆ రోజు రాత్రి నేను అనుకోవడం 9-10 అవుతుంది. అక్కడ ఇంకా డ్యాన్సులు చూడడానికి కూడా టైం లేదు మనకు. ఒకవేళ చూసినా అక్టోబర్ 2 చూడాల్సి వస్తుంది. సో కాబట్టి మళ్ళీ ఒకసారి నేను మాట్లాడతాను డాక్టర్స్తో, వాళ్ళు ఏదైనా ఒప్పుకుంటే చూద్దాము, లేదంటే వాళ్ళకు దసరా టైంలోనే ఇద్దాము. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, మరి మేమంతా పంట పండిస్తే మరి తినేవాళ్ళు ఉండాలి కదా. మరి మీరంతా కూడా ఏం చేశారు? కడుపు నిండా పానం చేశారు, చెవులార విన్నారు. మీరు కూడా 3 అగరత్తులు పెట్టుకొని చేశారు. మొత్తము 18 సార్లు మీరు భస్మధారణ చేశారు. మరి ఆ కర్మ ఊరికనే పోతుందా? మనం ఊరికనే బొట్టు పెట్టుకోవడం లేదు, ప్రేమతో కార్యం చేసి అమ్మ పాదాలకు నివేదన చేసి మనము భస్మధారణ చేస్తూ ఉన్నాం. తద్వారా అమ్మ బ్లెస్సింగ్స్ మనకు లభిస్తాయి. ఏదైనా మనం ఊరికనే అడగకూడదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, స్ట్రగుల్, పనిచేయాలా, పరిశ్రమించాలా, చెమటలు పట్టాలా, అప్పుడే దైవం సంతోషిస్తుంది. ఊరికనే సంతోషిస్తాడా దైవం? కాబట్టి పార్వతీదేవి అంటేనే గొప్ప తపస్విని. నా దృష్టిలో అమ్మ అంటే పార్వతీదేవి అంటే ఆమెను మించిన తపస్విని ఇంకా ఈ విశ్వంలో ఎవరు లేరు.
ఆమెను మించినటువంటి ప్రేమ స్వరూపిణి మరొకరు లేరు. ఇవన్నీ మీకు ప్రతిష్టములు చెప్తాను. ఏదో స్వామి అప్పుడే స్పీచ్ చెప్తాను అనుకుంటారేమో. ఆత్మస్వరూపులారా, అమ్మ దయ వలన చక్కగా 18 పాటల నివేదన జరిగింది. అమ్మా, ఇంతటి భాగ్యాన్ని నాకు ఇచ్చావా అని ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో, కనీసం కొన్ని ప్రోగ్రామ్స్ అయినా పాల్గొన్నారో, అందరూ చప్పట్లు కొట్టి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పండి. చేసేవాళ్ళు గొప్ప కాదు, చేయించేవాడే గొప్ప. మనం చేసామంటే మనం చేస్తామా? అమ్మ చేయించుకున్నది, ఆమె చేయించుకుంటేనే మనం చేస్తాం, లేకపోతే ఎక్కడ చేస్తాం? మన చేతుల్లో ఏమీ లేదు. వీఆర్ జీరో, వీఆర్ నథింగ్. కాబట్టి ఈ రకంగా కార్యక్రమం చక్కగా జరిగింది బాబు. అమ్మకు మాట ఇచ్చిన ప్రకారం 18 పాటలను నివేదన చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నాం. గురువారం నాడు నుంచి కార్యక్రమం. ఇక దక్షిణామూర్తి, సదాశివుడు, భైరవీదేవి, భద్రకాళీదేవి, స్కందస్వామి, మొత్తంగా 10 పాటలు ఉన్నాయి. ఓ అమ్మ, ఇంకెప్పుడు వింటాను స్వామి అనుకుంటారు. ఆల్రెడీ నేను భైరవీదేవి, భద్రకాళీదేవి, దక్షిణామూర్తి, స్కందస్వామి 4 పాటలు నేను పాడాను. నా పాట అయిపోయింది, ఇంకా భవానీ శివాని పాడాలి. వాళ్ళు పాడితే 4 పాటలు మీకు వస్తాయి. ఈ యొక్క ప్రతిష్టా సమయంలోనే మనము నివేదన చేస్తాం. ఇంకా స్వామి వచ్చి కూర్చుంటున్నాడు, యంత్ర ప్రతిష్ట కాగానే వచ్చి కూర్చుంటాడు ఆయన. అందువలన మీకు అవకాశాన్ని చూసుకొని చేస్తాము. చూడండి, వర్షం పడతా ఉంది, పువ్వు కూడా పడింది ఇందాక. ఈ రకంగా చక్కగా చేశాం బాబు. అందరూ చెప్పండి, సర్వం పరాశక్తి సమర్పణమస్తు. ఇప్పుడు అందరూ భస్మధారణ చేయండి, మంగళహారతి ఇస్తాం. ఓం శ్రీ సిద్ధిదాత్రి మహాదేవ్యై నమః స్మరిస్తూ భస్మధారణ చేయండి. అమ్మవారిపై పసుపు కుంకుమ సమర్పించండి. పదార విందాలపై పసుపు కుంకుమ సమర్పించండి. ఫోటో ఉంటే ఫోటో మీద సమర్పించండి. కొన్ని అక్షతలు ఉంటే సమర్పించండి. కొన్ని పుష్పాలు తీసు జలం తీసుకో, జలం వాటర్ తీసుకో, అక్షతలు తీసుకో. ఎక్కువ తీసుకో బాబా. సర్వం దుర్గాదేవ్యై రుద్రాదేవ్యై కనకదుర్గాదేవ్యై శ్రీ పార్వతీదేవ్యై జగదంబా సమర్పణమస్తు.
స్ఫటికలింగానికి మంగళము. మంగళం జయ మంగళం. ఆది పరాశక్తికి మంగళము. మంగళం శుభమంగళము. కాలభైరవునికి జయ మంగళం. మంగళం శుభమంగళము. వీరభద్రస్వామికి మంగళము. మంగళం జయ మంగళం శుభమంగళం. షిరిడి సాయి దేవునికి మంగళము. మంగళం మహామంగళం శుభమంగళం. ఆత్మస్వరూపులారా, మరి ఇంతటి కార్యము దిగ్విజయంగా మధురాతి మధురంగా ప్రశాంతమయంగా జరిగిందంటే మరి ఎవరి అనుగ్రహము అని అంటే మహాపీఠం ఆది పరాశక్తి తల్లి యొక్క అపార కటాక్షం. 18 పాటలను చేశాము, నివేదన చేశాము నవదుర్గ దేవతలకు. మరి మహాతల్లి సంగతి ఏమిటిది అని అంటే రేపు అద్భుతమైన సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. అసలు ఆ సాంగ్ విని కన్నీళ్ళు కార్చని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారేమో బహుశా. ఈ 18 పాటలంతా ఒక ఎత్తు అయితే జగదంబ పాట ఒక ఎత్తు. రేపు మంగళవారం 6 గంటలకు ఈ కీర్తనను జగదంబ పాదార విందాలకు నివేదన చేస్తాం. అంటే 19వ పాట ఇది. బ్యూటిఫుల్ సాంగ్. ఆ పాటలో ఉన్నటువంటి భావం, రిలేషన్, దైవంతో ఉన్నటువంటి సంబంధం, ఆ ప్రేమ మధురిమ, అమ్మ యొక్క ప్రతిస్పందన, ఇవన్నీ కూడా మీకు అందులో తొంగి చూస్తాయి. రేపు ఎవ్వరు మిస్ కావద్దండి. 19వ కీర్తన జగదంబ పాదార విందాలకు నివేదన చేస్తాము. అమ్మ గురించి కూడా రేపు కొన్ని విషయాలు చెబుతాను. అంటే అమ్మ ఏ విధంగా ఈ పాట పాడించుకున్నది అనే విషయాలను రేపు 6 o'clock మనం మళ్ళీ కలుసుకుంటాం బాబు. రేపు క్లాస్ లేదు, ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, బిజీగా ఉన్నారు అందరూ. రేపు మంగళవారం నాడు 6 o'clock జగదంబ పాదార విందాలకు సాంగు నివేదన చేస్తాం. అందరూ చెప్పండి ఓ. రేపు ఎవరు మిస్ కావద్దండి. చాలా మంచి పాట అది, మంచి ఫీలింగ్ పాట.